హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో అయితే ప్రతి ఒక్కరికి జుట్టు సమస్య అయితే బాగా పెరిగిపోయింది. ఇప్పుడైతే మనము జుట్టు సమస్యని చెక్ పెట్టడానికి ఒక మంచి హోమ్ మేడ్ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడైతే నేను స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఒక 1/2 లీటర్ కుసుమ నూనె అయితే వేసుకున్నాను అనమాట. అంటే ఆ కుసుమ నూనె గానుగ దగ్గర పట్టించింది ఉంటుంది కదా, ఆ కుసుమ నూనె అనమాట. ఒక 1/2 లీటర్ కుసుమ నూనెకి ఒక 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్, పారాషూట్ ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. మొత్తం కుసుమ నూనె కూడా వేసుకోవచ్చు, కానీ బాగా థిక్ అయిపోతుంది అనమాట. అది స్టిక్కీగా ఉంటుంది కదా, అందుకని 1/2 లీటర్ పారాషూట్ ఆయిల్ వేసుకున్నాను. ఇంతకుముందు వేసినప్పుడు పారాషూట్ ఆయిల్ అయితే కలపలేదు, కానీ ఇప్పుడు కలుపుతున్నాను అనమాట. కొంచెం ఆయిల్ స్టిక్కీనెస్ కొంచెం తక్కువగా ఉంటుందనేసి 1/2 లీటర్ ఇది, 1/2 లీటర్ అది కలుపుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులో కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని అయితే మనము ప్రతిరోజు పెట్టుకోవాలి. ఆడపిల్లలే కాకుండా మగపిల్లలకు కూడా పెట్టాలన్నమాట. ఈ మధ్య ఆడ మగ అని తేడా లేకుండా అందరికీ బట్టతలలు వచ్చేస్తున్నాయి. హెయిర్ ఫాలింగ్ సమస్య, చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆయిల్ అయితే హీట్ అయింది కదా, ఇప్పుడు మనము కొంచెం ఎండబెట్టుకున్న కరివేపాకునైతే వేసుకోవాలి. 1 కప్పు కరివేపాకు, కొంచెం పెద్ద సైజు కప్పే తీసుకున్నాను అనమాట. ఇది ఆయిల్ ప్యూర్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా మరుగుతున్నప్పుడు పొంగొస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి కలుపుతూ ఉండాలన్నమాట. ఇందులోనే ఇప్పుడు 1 కప్పు కలబందని కూడా యాడ్ చేసుకోవాలి. కలబంద అంటే అలోవెరా అనమాట. కూల్నెస్కి కొంచెం పొంగడం అనేది తగ్గుతుందని అది వేసేసాను అనమాట ఇప్పుడే. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసాం కాబట్టి ఇలా నొరగలు అనేవి కొంచెం తగ్గినాయి. ఈ ఆయిల్ని ఆడపిల్లలనే కాకుండా మగపిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక 1/2 కప్పు మెంతుల్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఇప్పుడు 1 కప్పు మందార పువ్వులు అనమాట, ఎండినవి. 2 కప్పులు ఉంటే 2 కప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు ఇందాక 1 కప్పు వేసాం కదా, ఇప్పుడు మరో 2 కప్పులు కరివేపాకు వేస్తున్నాను అనమాట. మరో కప్పు కలబందని కూడా యాడ్ చేస్తున్నాను. కలబందని బాగా సన్నగా చిన్న ముక్కల్లాగా తరుక్కుని వేసుకోవాలన్నమాట. లేదంటే చిన్న మిక్సీ జార్లో పేస్ట్ లాగా చేసేసి కూడా వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అది తొందరగా ఉడకడానికి బాగా టైం తీసుకుంటుంది. ఈ వేసుకున్న ఆకులన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, లేదంటే పొంగుతుంది. ఇది కలబంద చూడండి ఫ్రెండ్స్, చిన్న క్యూబ్స్లా కట్ చేశాను. కట్ చేసి ఇంతకుముందు అయితే 1/2 కప్ వేసాను స్టార్టింగ్లోనే, ఇప్పుడు 1 కప్ వేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అంతటిని బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. దాదాపుగా ఒక 1 అవర్ అయితే ఉడకాలన్నమాట. ఇది మామూలుగా సిమ్లోనే ఉడికించుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఒక 5-10 మినిట్స్ అలా. ఆ తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక 1 అవర్ పాటు ఉడికించుకోవాలన్నమాట. అయితేనే ఆ కరివేపాకు, మందారపాకు, మెంతులు వాటన్నిటిలోది ఆయిల్లోకి బాగా ఇంకుతుందన్నమాట. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. జుట్టు సమస్య గురించి మనం హాస్పిటల్కి వెళ్ళినా కానీ వాళ్ళు ఇచ్చిన మందులు వాడినా కానీ
జుట్టు సమస్య అయితే తగ్గట్లేదు, ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు అనమాట. కానీ వెళ్ళినప్పుడల్లా హాస్పిటల్ బిల్లు మాత్రము టూ మచ్ అవుతుందన్నమాట. ఒక షాంపూ అంటారు, ఒక ఆయిల్ అంటారు, ఒక సిరం అంటారు, మళ్ళీ బ్లడ్ టెస్టులు కూడా చేయాలంటారనమాట. అన్నీ కలిపి కంపల్సరీ 4,000 to 5,000 బిల్ అయితే కంపల్సరీ అవుతుందన్నమాట. వెళ్ళినప్పుడల్లా స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ 4,000 to 5,000 పెట్టాల్సిందే హెయిర్ గురించి వెళ్తే మాత్రము. అయినా సమస్య మాత్రం తగ్గట్లేదు. మనం ఇలా ఒకసారి ట్రై చేస్తే హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్గా ఉంటుందన్నమాట. నేను ఇంతకుముందు ట్రై చేశాను కదా, నేనైతే పొద్దున్న సాయంత్రం 2 పూటలా పెట్టుకునేదాన్ని ఆయిల్ని. పెట్టుకున్న రోజుల్లో అస్సలు హెయిర్ ఫాలింగ్ అనేది లేదు. ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ అయిపోయినాక కూడా కొన్ని రోజులు హెయిర్ ఫాలింగ్ అయితే లేదు. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందనమాట కొంచెం. అందుకని మళ్ళీ ఎమ్మడే ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆయిల్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది, ఎల్లో గ్రీన్ కలర్లోకి చేంజ్ అయింది కదా. ఇప్పుడు మన ఆయిల్ అయితే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనిద్దామన్నమాట ఈ మిశ్రమాన్ని. చల్లారాక ఇలా ఒక చున్నీ క్లాత్ ఉంటుంది కదా, ఒక చున్నీ క్లాత్లోకి ఈ ఆయిల్ని అంతా వేసేసుకోవాలి. వేసేసుకుంటే ఇలా వేసేసుకొని ఇలా వడగట్టేసుకోవాలన్నమాట. బాగా సన్నగా ఉన్న చున్నీలో వేసుకోవాలన్నమాట. ఇలా పిండితే మొత్తం ఆయిల్ అంతా వచ్చేస్తుంది. అసలు ఆ ఆకుల్లో వాటిలో చాలా ఆయిల్ ఉంటుందన్నమాట. మనం 2 చేతులతో గట్టిగా పిండేసుకోవాలి, మొత్తం ఆయిల్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మన దగ్గర గుంటకలుగా రాకున్నా దాంట్లో వేసుకోవచ్చు అనమాట. గుంటకలుగా రాకు కూడా హెయిర్కి చాలా అంటే చాలా మంచిది. నా దగ్గర గుంటకలుగా రాకు లేకుండే, అందుకని నేను ఉన్న ఐటమ్స్తోనే ఇలా ఆయిల్ని అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇంత ఆయిల్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాము ఈ ఆయిల్ని. చూడండి ఫ్రెండ్స్, ఇలా మన చేతికి కూడా తెలుస్తుంది అనమాట, ఎల్లో కలర్లోకి వచ్చేసింది ఆయిల్, మొత్తం బ్లాక్గా అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా రెడీ అయిన ఆయిల్ని అయితే మనము ఒక గాజు సీసాలో వేసి దాచుకోవాలన్నమాట. ఈ ఆయిల్ మనకి ఇంచుమించు 6 months వరకు నిలువ ఉంటుంది. హెయిర్కి అయితే చాలా మంచిదన్నమాట. పిల్లలు హాస్టల్లో ఉంటే కూడా ఒక చిన్న డబ్బాలో వేసి ఇవ్వచ్చు. హాస్టల్లో కూడా ఇదే ఆయిల్ని యూజ్ చేయమని చెప్పాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఎట్టకేలకు హోమ్ మేడ్ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్.